మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను రాజుగారు రాజ్యాన్ని ఏలుటకు దేవుణ్ణి వివేకముల హృదయము నాకు ఇవ్వమని అడుగుతాడు. అయితే దేవుడు ఇవ్వడము ద్వారా, ఆ బుద్ధి వివేకము గల హృదయము ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటాడు, రాజ్యాన్ని నెమ్మదిగా పరిపాలించగలుగుతాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా అడుగుతూ ఉంటాం, నాకు ఇల్లు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నాకు పంట పొలాలు కావాలి, మనకు పిల్లలు కావాలి అని చెప్పేసి ఇలాగా ఏంటేంటో అడుగుతూ ఉంటాం. అయితే అవన్నీ ఉన్నా సరే బుద్ధి వివేకము గన లేకపోతే అవన్నీ ఉన్నా వాటిని ఎలా కాపాడుకోవాలనో నీకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అడగవలసినది బుద్ధిని, వివేకమును. అలాంటి హృదయమును అడిగితే నీవు సొలొమోను రాజులాగా ప్రజల హృదయాలను గెలవగలుగుతావు, నీ బంధువులను నువ్వు గెలవగలుగుతావు, నీ కుటుంబాన్ని నీవు సంపాదించుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, బుద్ధి వివేకము గల హృదయము గనక నీకుంటే నీవు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఏం అడగవలసినదో అర్థమైందా? మనము అవి ఇవి అడక్కోకుండా దేవుణ్ణి మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని, మంచి వివేకమును అడిగి పొందుకొని అందరికీ ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుని పేట మనం చేసుకుంటున్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుంటాం. దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఎన్ని రోజులు మా ప్రార్థనలో తండ్రి మేము కోరికల ప్రకారముగా నిన్ను అనేక రకములుగా అడిగి ఉంటున్నాం తండ్రి. అవి కాకోకుండా వాటికంటే శ్రేష్టమైనవి బుద్ధి వివేకము గల హృదయమునైనా వాటిని మాకు ఇవ్వమని, బుద్ధిని వివేకమును మాకు దయచేయమని నిన్ను అడుగుతూ, అడిగిన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని నిన్ను బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.